మనకి శంక ఏమిటంటే సీత లేకుండా రాముడు బొమ్మ ఇంట్లో ఉండొచ్చా? దరిద్రపు శంక అంటారు. ఇదే శంక ఎంతసేపు? ఆ బొమ్మ ఏదో చేస్తుంది అనేది తప్పే, ఆ బొమ్మ లేకపోతే ఏదో జరుగుతుంది అనేది తప్పేనమ్మా. రెండూ ఖండిస్తాను నేను. ముందు బొమ్మ ఉండడం వల్ల ఏదో జరుగుతుంది అనే పిచ్చి నమ్మకం వదిలేయండి. నీ మనస్సు వల్ల, నీ మాట వల్ల, నీ చేత వల్ల నీకు జరుగుతుంది. కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం తిరుపతి నుంచి పట్టుకొచ్చి నీ ఇంట్లో పెట్టినా ఏం జరగదు, అది లేకపోయినా ఏం జరగదు. నీ మనస్సు వల్లే జరుగుతుంది మొత్తం అంతా. ఆ మనస్సును అదుపులో పెట్టలేక ఈ పిచ్చి నమ్మకాలు పెంచుకుంటున్నాం. చివరికి ఆంజనేయ స్వామిని ఈశాన్యంలో పెట్టాలా, విఘ్నాయకుడినేమో అక్కడ, ఈ పిచ్చులు కూడా పెరిగే బాగా. ఏమంటే ఎక్కడ పెడితేవు, నీ మనస్సు ఎక్కడ పెట్టావు? అది అవలకట్లో పెట్టావు పట్టుకెళ్ళి. అది ఇక్కడ లేదు. ఆ బొమ్మ ఎక్కడ పెట్టావు? ఈ అవన్నీ బొమ్మలే, నువ్వు ఎక్కడ పెట్టినావు ఒకటే. దేవుడి విగ్రహం అనేది మనకు కేవలం స్ఫూర్తి, దాని పేరు మూర్తి, అది ఇచ్చేది స్ఫూర్తి, అంతకుమించి ప్రయోజనం ఉండదండి. అది ఉండడం వల్ల ఏదో జరిగిపోతుంది అనుకుంటే నమశివాయ, ఎప్పటికీ అజ్ఞానాన్ని అంగీకరించాలి. శుభమో జరగదు, అశుభమో జరగదు. రెండిటికీ విగ్రహం కారణం కాదు. మహిమలన్నీ మన మనస్సులో ఉంటాయి, విగ్రహంలో ఉంటాయి. అత్ర ఆకారార్థం కర్మ కుర్యాద్ అనింద్యం. అందుకని ఎవరూ దూషించని పని, మంచి పని ఏదన్నా ఒక వృత్తి ఎంచుకో. మంచి వృత్తి, దొంగతనం కాదు, పేకాట కాదు, రకరకాల వ్యసనాలు కాదు, లేదా బెట్టింగ్ ఆడుతున్నారు ఇప్పుడు, అది కాదు ఇక్కడ. అంటే సైబర్ మోసాలు కాదు, ఇలాంటివి కాకుండా కష్టపడి సంపాదించేటువంటి వృత్తి ఎంచుకో. అనింద్యం అంటే అర్థం అది. వినాయకుడు వాహనం పేరు ఏమిటో తెలుసా? వినాయకుడు వాహనం ఎలక. ఆ ఎలక్కో పేరుంది, ఊరికే ఎలక అని మనం అంటాం, ఆయన అంటూ అనింద్యుడు దాని పేరు, అనింద్య. వినాయకుడు వాహనం పేరు అనింద్య. ఏమిటంటే అనింద్య అంటే ఎవ్వరూ నిందింపదగని వాడు, అంటే ఆయన నిందించే పని ఏమీ లేదు. మన ఎవరు వేలెత్తి చూపించే అవకాశం లేని క్యారెక్టర్, ప్రవర్తన కలిగిన వాడే తర్వాతి జన్మలో వినాయకుడికి ఎలకగా మారాడు. అనింద్యుడు అంటే అర్థం. మనం కూడా మన జీవితంలో సత్ప్రవర్తనతో ఎవ్వరూ వేలెత్తి చూపించే అవకాశం లేకుండా వంశ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఉంటే మనం భగవంతుడికి వాహనం కాగలుగుతాం. అనింద్య అంటే అర్థం.